BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేల్గు నాగార్జున ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడిన శ్రీ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వి సుభాష్. దిల్సుఖ్ నగర్ లో తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నేడు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు, 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఢిల్లీలో తెలంగాణ బీసీ కాంగ్రెస్ నేతల భేటీ. డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేల్గు నాగార్జున ప్రెస్ మీట్. ఈ పేరు చెప్పిన వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అపాస్యమైపోయాం కదా వ్యవస్థ, అపాస్యమైపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది అంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని సీలోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇలాంటి అధికార యంత్రాంగాల్ని దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇది ఎట్టుపోట్లతో కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు? ఒక్క హామీలన్నా నిర్వర్తించారా? నిర్వర్తించాలన్న ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉందా? మీకు లేదు, మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టర్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హత్పాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. మీడియాతో మాట్లాడిన శ్రీ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వి సుభాష్. భారతదేశం మోదీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎప్పుడు కూడా ఊహించని పరిణామం. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం 12 నుంచి 14 స్థానంలో ఉండి ఈరోజు జపాన్ని కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించి మనం 4వ ప్లేస్లో ఉన్నామంటే మన ముందు జర్మనీ, యుఎస్ అండ్ చైనా. ఇంకొక 2-2.5 సంవత్సరాల్లో భారతదేశం మరి 3వ ప్లేస్కి వస్తుందని చెప్పి కూడా అంచనాల ప్రకారం ఉండే ఈ యొక్క సందర్భంలో వికసిత్ భారత్ అని చెప్పి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తద్వారా 2047లో
మనం 100 సంవత్సరాలు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు మనం ఏదైతే చేసుకుంటున్నామో ప్రపంచంలో పట్నే లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉండాలని చెప్పి పునాదులు వేస్తున్న సందర్భంలో నూతన విద్యా విధానాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా విధానాన్ని పక్కన పెట్టి ఏదైతే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క హామీలను అన్నిటి కూడా నెరవేరుస్తుందని చెప్పి పదే పదే చెప్పి అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను మోసం చేసి ఈరోజు మరి సీటు మీద కూర్చున్న తర్వాత నన్ను ముక్కలు చేసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి బీద అరుపులు అరుచుకుంటూ భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి మనం కనుక ఎక్కడికైనా వెళ్తే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి పువర్ స్టేట్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. రైజింగ్ తెలంగాణ మరి ఫాలింగ్ తెలంగాణ అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇవాళ పొద్దున పేపర్లో చూస్తే చాలా ఆందోళనకరమైన ఏంటంటే వార్త 600 గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 633 గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 10 నెలల నుంచి బుడ్డ పైసా ఇవ్వకుండా అద్దె భవనాల్లో వండుకుంటూ మరి యాజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఈ అగ్రిమెంట్ అన్నీ కూడా డిఫాల్ట్ అయిపోయి 10 నెలల నుంచి వాళ్ళకు అద్దె ఇవ్వకుండా ఉంటే ఆ ఒక ఓనర్స్ వచ్చి ఆ బిల్డింగ్కు తాళం వేసిన ఘనత ఈ పాపం కేవలం రేవంత్ రెడ్డికి చెందుతుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. దిల్సుఖ్ నగర్లోని తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మన స్థానిక పార్లమెంట్ రాజగోపాల్ గౌడ్ మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, రవీందర్ గారు, శ్రీరాములు యాదవ్ గారు, గౌరవ కార్పొరేట్ అందరికీ వేదికమైన మిలిటరీ ఆఫీసర్లకు, రిటైర్డ్ అధికారులకు అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జవాన్, జై జవాన్. ఈ దేశం అనేక సంవత్సరాలుగా భారత మాతను విముక్తి చేయాలని, విదేశీ పాలకుల అంతమొందించాలని లక్షలాది మంది భారత జాతి ముద్దుబిడ్డలు తమ రక్తాన్ని దేశ స్వతంత్రం కోసం ధారపోసిండ్రు. లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు అనేక రకాల జైళ్లలో మగ్గి వందల సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. ఆ పోరాటాల ఫలితం వలనే వచ్చింది ఈ 3 రంగుల మువ్వన్నెల జెండా. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు అక్కడ 2 ఫోటోలు పెట్టుకున్నాం. వయోమికా సింగ్, సోఫియా ఖురేషి. ఆ 2 వీరవనితలు భారత మాత ముద్దుబిడ్డలుగా భార్యల కళ్ళ ముందే భర్తలను చంపి నా భారతం మహిళల నుదుటి మీద తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గాన్ని అందమందించే బాధ్యత మేము స్వీకరిస్తామని చెప్పి ఆ 2 వీరవంతులు స్వీకరించారు. ఇవాళ దీని పేరే ఆపరేషన్ సింధూర్.
నా భారత మహిళల నిజంగా తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గుల్ని అంతమందించేదే ఇవాళ ఆపరేషన్ సింధూర్. ఎండలతో అల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. భారత వాతావరణం విభాగం ఐఎండీ అంచనాల ప్రకారం నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావటం గమనార్హం. ఈ పరిణామంతో రాష్ట్రంలోని రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పటికే గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లో కొన్ని విభాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే ఇవి రాయలసీమను నేడు పలకరించనున్నాయి. అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద శనివారం తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని, క్రమంగా తూర్పు దిశగా కదులుతూ ఈ రోజు మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. దీనికి తోడు అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితులకు అదనంగా రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ అధికారులు వివరించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యారు. కులగణన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న చొరవను అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమం యొక్క పురోగతిని, సంబంధిత వివరాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. రాష్ట్రంలో కులగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీసీ సామాజిక వర్గ నేతలు హాజరై కులగణన ఆవశ్యకతపైన, దాని ద్వారా బీసీలకు చేకూరే ప్రయోజనాలపైన తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల్ గట్టుతుమ్మెన్ గ్రామంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగం. ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగిస్తూ పనిచేస్తున్నటువంటి సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, అలాగే మరో గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, మాజీ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ గారికి, అట్లాగే అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సంబంధించిన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ మీరు అడిగిన అన్ని కార్యక్రమాలని ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా రోజుల నుంచి వంశీకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ మల్లు రవి గారు
అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్న తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంకు సంబంధించిన ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జి హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జి పొన్న యుగంధర్ సమక్షంలోని జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 100 మంది ఆదరాభిమానాలు పొందినటువంటి నల్లాని నిర్మలకి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపస్వి మురళీరెడ్డి మరియు జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం. ఇప్పుడు కాదు, నేను ఇప్పటి నుంచి ఆయన గారు అభిమానిస్తూనే ఉన్నాను. ఆయన సిద్ధాంతాలు కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, అప్పటి నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను. ఇంతకుముందు కూడా అన్నగారి దగ్గరికి వచ్చి కూడా నేను కలిసి వెళ్ళాను. ఈ పోతుపోటు కాన్స్టిట్యుయెన్సీలో నా వంతు ఏదైనా బర్త్డే కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను పనిచేస్తుంటాను. కానీ నెంబర్గా నేను ఏం కాదని ఏం లేదు, ఆయన అభిమానంతోనే చేస్తున్నాను. ఆయన సిద్ధాంతాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల కానీ, ఆయన వేసే ప్రవర్తనలో ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానని, ఆ పార్టీ ఉన్నంత కాలం నా కాలు కట్టి నేను ఆ ప్రాణం పోయేంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ నేను చదువుతున్నాను. చంద్రగిరి నియోజకవర్గం. నా ఒపీనియన్ ఏంటంటే జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలామందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలామందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల గారికి, మురళి గారికి, చేసిన మీకందరికీ, మన ఆత్మీయులు, నన్ను వెన్ను తట్టి నడిపించిన జిల్లా రథసారథి అన్నకి, హరిప్రసాద్ అన్నకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ప్రారంభం నుంచి అన్నతో ఉన్నది నాకు గత 20 సంవత్సరాలుగా నేను హాస్పిటల్లో రన్ చేసినప్పటి నుంచి, కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అన్నతో నాకు బాగా మంచి వ్యాపం ఉంది. ఇప్పటికీ నేను అదే రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ప్రారంభంలో పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాను, ఇప్పటికి కూడా అదే సంబంధంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రత్యేకంగా జనసేన ఈరోజు చాలా సుదినం. మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం, అలాగే నిర్మలంతో పాటు 50 మంది మహిళలు, యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం. రాజకీయాలు పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి, రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఆలోచనతో
పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేస్తామనడం దుస్సాహసం. అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటు పడుతున్నాడు. థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారు. ఆ నలుగురిలో నేను లేను. పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసేస్తామనడం దుస్సాహసం. తెలంగాణలోని నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది. నా వృత్తి సినిమాలు తీయటం. నిర్మాత అల్లు అరవింద్. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని నేను చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడిన శ్రీ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వి సుభాష్. దిల్సుఖ్ నగర్ లో తిరంగా ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నేడు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు, 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఢిల్లీలో తెలంగాణ బీసీ కాంగ్రెస్ నేతల భేటీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన న్యూస్.